హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి చందన గారు ఆర్డర్ చేశారనమాట. వాళ్ళే రిఫరెన్స్ పిక్ పంపించారు. సో దాంతోనే వర్క్ అయితే చేశాను. శారీ పంపించమని అడిగాను, బట్ శారీ పంపించడం కుదరదు సిస్టర్, మీరే కొంచెం తీసుకుని చేసేయండి అనేసి అన్నారనమాట. మ్యాక్సిమం మనకి శారీస్ పంపిస్తే ఏమవుతుందంటే కలర్ అనేది, బ్లౌజ్ కలర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం మాత్రమే, ఇంకా ఎందుకు కాదు. నార్మల్గా మనకి శారీలో వచ్చిన కాంబినేషన్ని బ్లౌజ్లో యూజ్ చేయడానికి కూడా మనకి పర్ఫెక్ట్ కలర్స్, పర్ఫెక్ట్ షేడ్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకైతే పాసిబిలిటీ లేదు, మీరే బ్లౌజ్ చేసేసి పంపించేసేయండి అన్నారు. ఇంకా నేనైతే ఈ విధంగా తీసుకొని గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ శారీ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇంకా వాళ్ళు శారీ పిక్ పంపించారు, నేను దానికి రిఫరెన్స్గా అయితే ఇక్కడ స్టిచ్ చేశాను అనమాట. ఇదైతే కంప్లీట్గా నెట్ డిజైన్ అనమాట. కింద ఇక్కడ లోపల వేసాను కదా, ఆల్రెడీ కొంచెం గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ అంతా కూడా మనకి నెట్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కింద నార్మల్గా మనం నెట్ వేసి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే కింద నెట్ వేసేసి పైన హాఫ్ పట్టు క్లాత్ వేసేసి నేను ఫిట్ చేసేసి ఫస్ట్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ ముందే కట్ చేయట్లేదు అనమాట. వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెట్ అయితే కట్ చేస్తాను. ఇక్కడ వేసుకున్న అన్నిటికీ కూడా బీడ్స్తో అవుట్లైన్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి బీడ్స్ లోడ్తో ఒక లీఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇట్ సైడ్ ఉన్నది కదా, అంటే రైట్ సైడ్లో. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో సేమ్ అదే విధంగా లోడ్ లీఫ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను బీడ్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ తీసుకొని యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ తీసుకుని నేను ఇలా ఒక 3 రౌండ్స్ వేసుకొని ఒక నాట్ లాగా వేసుకొని నాట్ ఫ్లవర్ అనేది మేక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అవుట్లైన్స్ వేసుకుంటున్నాను అనమాట బీడ్స్కి. మనం ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా ఫస్ట్ అవుట్లైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలా వేసుకుంటే ఏంటంటే మనకి వర్క్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా, అలాగే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇదే విధంగా మొత్తం ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లో మనకి నెట్ వస్తుంది. అండ్ ఇంకొక చిన్న డ్రాప్ షేప్ ఉంది కదా, సో ఆ డ్రాప్ షేప్లో కూడా మనకి నెట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది నెక్ అలాగే హ్యాండ్స్ కుట్టడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 days పట్టిందనమాట. ఈజీగా అనిపిస్తుంది డిజైన్, బట్ ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ప్లస్ నెట్ కట్ చేసుకుంటూ చాలా వర్క్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే నెట్ డిజైన్స్ సింపుల్గానే ఉంది కదా వర్క్, ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నారు అని. మనకి నెట్ వేసి స్టిచ్ చేసే డిజైన్స్ అన్నీ కూడా చాలా కష్టం అనమాట. నెట్ అటాచ్ చేసి మళ్ళీ దాన్ని తీసి కట్ చేసి, నార్మల్ బ్లౌజ్ అనుకోండి కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి టైం వేస్ట్ అవ్వదు. ఇలా నెట్ యాడ్ చేసి స్టిచ్ చేసేవైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే నెట్టే కాబట్టి అదేమీ అంత లుక్ అనిపించదు, అంటే వర్క్ ఎక్కువ అని అనిపించదు. బట్ చుట్టూ వేసిన సింపుల్ వర్క్ అయినా సరే సింపుల్ వర్కే కదా అక్క అంటారు. కానీ నార్మల్ వర్క్ అయితే మనం ఎంతైనా చేసేయచ్చు. కానీ ఇలా సపరేట్గా క్లాత్స్, నెట్స్ అతికి వేయాలి అంటే కనుక ఇదంతా కొంచెం క్రియేటివిటీ పైన ఆధారపడి ఉంటుంది, మన టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. అందరూ చేయాలని రూల్ లేదు, చేయలేరు అని కాదు. బట్ ఏంటంటే కొంచెం ఇలాంటి వర్క్స్ అనేవి ఎక్స్పెన్సివే ఉంటాయన్నమాట. ఎక్కడైనా సరే, బొటెక్స్లో అయినా బయట అయినా సరే. ఇక్కడైతే మిగిలిన లీవ్స్ అన్నీ కూడా నేను జర్దోసితో లోడ్ లీఫ్ అయితే వేసేసుకున్నాను. అండ్ ఒక వైట్ షుగర్ బీడ్ అలాగే 3 కడ్దాన వేసుకుని ఈ మిగిలిన మిడిల్ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయి కదా, ఖాళీలన్నీ కూడా మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకు ఫిల్ చేసేసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా ఒత్తుగా కనిపిస్తుంది, నిండుగా కూడా చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇందాక డ్రాప్ షేప్ అని చెప్పాను కదా మిడిల్లో, ఆ మిడిల్లో కూడా నేను ఇక్కడ ఆల్రెడీ వేసాను కదా నాట్ ఫ్లవర్స్ చిన్నవి, సో అవే ఫ్లవర్స్ కంటిన్యూగా వేసేసుకొని నేను ఇక్కడైతే స్టిచ్ చేసేసుకున్నాను. నార్మల్గా మనకి కావాలంటే దీనికి మార్కింగ్ చేసుకోవచ్చు మిడిల్లో ఉన్నదానికి, బట్ నేనైతే మార్కింగ్ చేయలేదన్నమాట, ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకున్నాను. ఇక్కడ మిడిల్ గ్యాప్ వచ్చేసి జర్దోసి అలాగే ఒక వైట్ షుగర్ బీడ్ అనేది వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి షుగర్ బీడ్స్ అలాగే సీక్వెన్స్తో నేను ఇక్కడ ఒక లీఫ్ స్టెమ్ లాగా అయితే క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఇదే వేలో కింద కూడా మనం వేసుకోవాలన్నమాట. మీకు ఎవరికైనా ఇది ఆర్డర్ చేసుకోవాలంటే కనుక నేను స్క్రీన్ పైన కానీ లేకపోతే కింద
కమెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దాంతో మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు జెన్యున్గా కావాలనిపిస్తేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలామంది మెసేజెస్ చేసి టైంపాస్ చేస్తున్నారనమాట. ఇదెంత అదెంత అనేసి కాస్ట్లు అడగడము. మీకు కన్ఫామ్గా కావాలి చేయించుకునేలాగా అయితే చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వర్క్స్ అయితే కొంచెం కాస్టే ఉంటుంది అనమాట. మరీ 1000-1500కి అయితే రావు. చాలామంది కూడా పెద్ద పెద్ద వర్క్స్ని 1000కి 1500కి అడుగుతున్నారనమాట. బ్రైడల్ డిజైన్స్ కూడా అంత తక్కువకైతే రాదు. నా దగ్గరే కాదు, ఎక్కడా రాదు. మేబీ ఇంకెక్కడైనా తక్కువకి చేస్తారేమో తెలీదు. ఎందుకంటే కొంతమంది తక్కువకి చేస్తూ ఉంటారు. అలా చేస్తే వాళ్ళు మీకు దొరికితే హ్యాపీయే, మనకైతే అవ్వదన్నమాట అంత తక్కువకి. అండ్ ఇక్కడ వచ్చేసి జర్దోసి లీఫ్ అనేది ఇలా లోడ్ చేసేసి మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను లీఫ్ అనేది సిల్క్ థ్రెడ్ తీసుకుని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఇలా ఒక 2-3 ఉన్నాయన్నమాట లీవ్స్. సైడ్లో ఇంకా జరీ లైన్తో అవుట్లైన్ వేసాను కదా, సో ఆ అవుట్లైన్స్లో కూడా మనం ఇదే విధంగా ఈ సిల్క్ థ్రెడ్తో మనమైతే ఫిల్ చేసేసుకోవాలన్నమాట. మిడిల్లో వచ్చేసి నేను షుగర్ బీడ్స్ అయితే వేసుకున్నాను, గోల్డ్ కలర్వి. షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేసుకుంటే మనకి లీఫ్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి దీనికి అవుట్లైన్ ఇస్తున్నాను అనమాట. అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత మనము మిడిల్లో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ముందైతే నేను ఫ్రేమ్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఫ్రేమ్ని రిమూవ్ చేసేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుని మిడిల్లోంచి నేను కట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నెట్ ఎక్కడ చిన్నగా కట్ అయినా సరే మనం వర్క్ చేసుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ నేనైతే పైన నెక్కి అయితే స్టార్టింగ్లో స్టిచ్ చేయలేదు. మళ్ళీ ఇదిగోండి ఫ్రేమ్కి ఫిట్ చేసి ఇక్కడ కొన్ని చిన్న చిన్న పీసుల్లాగా వచ్చాయి కదా, క్లాత్ పీసులు. సో వాటిని కవర్ చేయడానికి నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట సిల్క్ థ్రెడ్తో. ఎప్పుడైనా సరే ఇలా ఈ విధంగా వేసేసిన తర్వాత చైన్ స్టిచ్ వేసేసుకొని కింద డౌన్ సైడ్లో కొద్దిగా గమ్ అనేది అప్లై చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఇది విడిపోకుండా ఉంటుంది అనమాట క్లాత్. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది.